Mr. Beast, give me a dare. Hey Fukura and San, I know you do a lot of dare videos, so I have one very special for you. I dare you to spend 24 hours in the middle of the ocean. Good luck. ఇలా చిరుకుపోయానంటరా బాబు. లైక్ దిస్ వాస్ ద టఫెస్ట్ డేర్. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఎప్పుడు ఎటువంటి ఇండియన్ కాంటెంట్ క్రియేటర్ ఇలాంటి చేయడం నేను చూడలేదు. బట్ నేను చేయాల్సిందే, ఎందుకంటే దిస్ వాస్ మై బిగ్గెస్ట్ కొలాబ్ ఆఫ్ మై లైఫ్. సో నెక్స్ట్ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకొని కళ్ళు తెరిచేలాగా గోవాలో ఉన్నాను. హోటల్కి వెళ్ళగానే బ్యాడ్ న్యూస్ విన్నాను. సార్, ఒక బ్యాడ్ న్యూస్. ఏమైంది? అంటే మీరు ఒక యాడ్ బుక్ చేశారు కదా, దాన్ని డ్రైవ్ చేసే అతను అందుబాటులో లేదు. ఇప్పుడు చెప్తారేంటి? నేను బుక్ చేసిన యాట్ ని క్యాన్సిల్ చేశారు. అండ్ సెయిలర్ 24 hours నీళ్ళలో ఉండడానికైతే ఒప్పుకోలేదు. అప్పుడైతే నా మూడ్ మొత్తం పాడైపోయింది. ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి గోవా వరకు ఫ్లైట్ బుక్ చేసుకున్నంత దూరం వెళ్ళాను జస్ట్ టు కంప్లీట్ దిస్ ఛాలెంజ్. నేను హోటల్ మేనేజర్ తో మాట్లాడాను, యాట్ వాళ్ళతో కూడా మాట్లాడించాను. వాళ్ళని చాలాసేపు బతిమలాడుకున్న తర్వాత వీ కేమ్ టు అ సొల్యూషన్. అంటే ఇద్దరు సెయిలర్స్ ఉంటారు, వాళ్ళు మధ్యలో స్విచ్ అవుతారు త్రూ అ స్పీడ్ బోట్. బయలుదేరదామా? Alright, finally it's time for the action. It's 6 in the morning and ఇప్పుడు మనం ఓషన్ మధ్యలోకి వెళ్ళబోతున్నాం. చాలా భయం వేస్తోంది. రండి ముందు మనం వెళ్ళి బోర్డింగ్ అవుదాం, ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. లెట్స్ గో. Alright, so ఇదే మన యార్డ్ ఫర్ ద నెక్స్ట్ 24 hours. అండ్ ఈ రోజు మన షిప్ కెప్టెన్ మిస్టర్ కిషోర్ సార్. ఎలా ఉన్నారు? ఈ క్రూజ్ 2 days ముందే కావాలనుకున్నాం, తర్వాత ఏమైందో మీకు కూడా తెలుసు. బట్ ఈ రోజు వెళ్తున్నాం. ఈ రోజు క్లైమేట్ ఎలా ఉంది? కొంచెం దారుణంగానే ఉంది సార్. He was not kidding. అలా కాదు. అరేంటిది సరిపోదు, పైకి కింద కూగుతోంది. వాంతి చేసుకోవడం మొదలు. సో ఈ రోజు మనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఒకడు చీకు, ఇంకొకడు సంత్రా. అండ్ నేను క్వశ్చన్ అడుగుతాను, నీ అతిపెద్ద భయం ఏమిటి? అంటే ఇప్పుడు సడన్ గా క్రోకడైల్స్ వస్తే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. గాయ్స్, మాకు క్రోకడైల్స్ లేదా వాటర్ అనిమల్స్ ని చూస్తేనే చాలా భయం వేస్తుంది. మనం డీప్ ఓషన్ కి వెళ్తున్నాం కదా. వెళ్తున్నాం. అసలు నాకు నీళ్ళంటేనే చాలా భయం. గాయ్స్, నేను చెప్తున్నాను కదా, నిజం చెప్పాలంటే నాకు కూడా వాటర్ సిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు అన్ని ఫియర్స్ ని ఓవర్కమ్ చేస్తాం. అయినా ఒకవేళ మనకి ఏదైనా జరిగితే నీ లాస్ట్ విషయం ఏమిటి? బ్రో, నాకు ఇప్పుడు ఎంత భయంగా ఉందంటే నా లాస్ట్ విషయం ఏంటో కూడా నాకు గుర్తు రావడం లేదు. ఓకే, లెట్స్ గో. గాయస్, మనం పని చేస్తే అదిగో వీళ్ళలాగా పని చేయాలి. జుబాన్ కేసరి అనుకుంటూ తిరుగుతున్నారు. అసలు గోవాలో ఎంత పెద్ద బోట్ ఉందో చూసారా? ఐ వాంట్ టు జాయిన్ ద విమల్ యూనివర్స్. ఓ గాయస్, వేవ్స్ ఈ హైట్ లో వస్తున్నాయి, ఈ హైట్ లో. ఓ మై గాయస్, నేను నిజం చెప్తున్నాను. అన్నేమంటున్నాడంటే జస్ట్ శాంపుల్ 20% మాత్రమే. పోను ఇంకా దారుణంగా ఉంటుందంట. అసలు ఎలా రికార్డ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నిల్చుంటే ఖచ్చితంగా పడిపోతాడు. రే, నీకు ధైర్యం ఉంటే నిల్చొని చూపించరా, అప్పుడు నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. అలాగా? జాగ్రత్త. ఓ అలాగా, జాగ్రత్త. రే, లేస్తున్నాడు. రే, వద్దు పడిపోతావురా. ఈ డేర్ వినడానికి ఈజీగా ఉండొచ్చు, బట్ నాట్ ఇంటూ 2 hours into the game. నీళ్ళ ఫ్లో పెరిగే కొద్దీ ఓషన్ వేవ్స్ కూడా పెరగడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ వాంతి చేసుకుంటున్నాడు. అంటే బాగా కదులుతోంది కదా. కింద రూమ్ లో ఏసీ ఉంటుంది కదా. కిందకెళ్ళి పడుకుంటే కడుపు ఇంకా బాగా తిప్పేస్తుంది. రే, వీడికేం కాదురా, నేను వీడిని 25 ఏళ్ళుగా చూస్తున్నానుగా. ముందే చెప్పాను నిమ్మకాయ తీసుకురా అని. వీడేమో బుకింగ్ కి 71,000 అయిందని చెప్పు, 70,000 యాచ్కి 1,000 రూపాయలు నిమ్మకాయలు అని చెప్పి తీసుకొచ్చాడు. దెబ్బకి మొత్తం సెట్ అయిపోయింది. నిమ్మరసంతో పాటు గింజలు కూడా తినేసాడా? నిన్నే అంటున్నాడు. అసలుకే కడుపు తిప్పుతుంది, వాంతి అవుతుంది. సైలెంట్ గా ఉండు. షిప్ హ్యాంగ్ ఓవర్ అయింది. బ్రో, ఇది షిప్ హ్యాంగ్ ఓవర్ కాదు. నువ్వే కావాలని కొని తెచ్చుకున్నావు. అంటే మీ వాడు ఇచ్చాడు కదా డార్, దానికి నువ్వే ఒప్పుకున్నావు. మిస్టర్ బీస్ట్, ఐ లవ్ యు. నిజం ఒప్పుకోవాల్సిందే, ఇది నా టఫెస్ట్ డే. కష్టంగా ఉంది. మీరిద్దరూ వెళ్ళి తినడానికి ఏదైనా ఉంటుంచండి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నిజం చెప్పాలంటే నాకేం బాగాలేదు. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఏమైందిరా? లేరా రే? వాష్రూమ్కి వెళ్తావా? అట్ దట్ మూమెంట్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్విట్. నా మనసులో అయితే లేదు, ఇది నా వల్ల కాదు, నేను ఉండలేను, ఈ ఛాలెంజ్ చేయలేనని అనిపించింది. కానీ అక్కడ నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ చీకు ఇంకా సంతరా నన్ను మోటివేట్ చేసి నువ్వు చేయాల్సిందే అని చెప్పారు. నిజంగా నా వల్ల అస్సలు కావట్లేదు. ఫస్ట్ టైం ప్రపోజ్ చేసేటప్పుడు ఎలా చేయాలని వచ్చి అడిగావుగా, అప్పుడు ఇలాగే ఉంటుందిగా. అంటే చేయాల్సిందేనా? మొదలు పెడితే ఫినిష్ చేయాల్సిందే. నేను లోపల నుంచి వాన్ చేసుకోవడానికి బయటకు వచ్చాను, కానీ చేసుకోలేదు. నాలా 8-9 గంటలు అయి ఉంటుందేమో, 3:30 అయినట్టుంది. ఇప్పటికే మనోడు ఫ్లాట్. అస్సలు నా వల్ల కావట్లేదు. వాటర్ ఇక్కడ నీళ్ళ గురించి కాదు, ఇక్కడ ఎండ గురించి. అంటే సడన్ గా ఎండ వల్ల సన్ స్ట్రోక్ వచ్చింది. సడన్ గా బాడీ మొత్తం హాట్ అయిపోయింది. గాయ్స్, అట్ దిస్ మూమెంట్ ఐ జస్ట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ద టఫెస్ట్ ఛాలెంజ్ ఐ హావ్ ఎవర్ డన్. చెప్పడం ఈజీ, నువ్వు వెళ్ళి 24 hours ఒక చోట గడపాలి అని. కానీ ఓకే, ఇప్పటికే నేను బాగా రెస్ట్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను అసలుకే ఢిల్లీ నుంచి వచ్చినోడిని. సో ఇప్పుడు ఆ యాచ్ ఉంది కదా, దాన్ని నేనే డ్రైవ్ చేస్తాను. కథ అయిపోయింది.
మీ డబ్బులతో నేను ఎంజాయ్ చేస్తున్నాను. చేయి బాబు, బాగా ఎంజాయ్ చేయి. ఓ త్వరగా ఆ జాకెట్ ఇవ్వండి, ఇవ్వండి. రే వాడికి ఏమైనా పిచ్చారా? ఎలా పడ్డాడు? రే నీకేమైనా పిచ్చా? నీళ్ళలోకి ఎందుకురా దూకావు ఎదవా? ఎందుకు ఇలా పిచ్చోడ్లా చేస్తున్నావా? దయచేసి ఇలా చేయొద్దు, ఎందుకంటే మనం సేఫ్ గా ఉండాలి, అర్థమైందా? ఎందుకంటే రే ఏం చేస్తున్నావు? వెళ్ళు. రే అక్కడికి వచ్చాక గ్యారంటీగా నిన్ను కొడతాను రా. గాయ్స్ 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 పెద్దలు అంటూ ఉంటారు కదా, ప్రేమించొచ్చు కానీ ప్రాణం పోయేంత ప్రేమించకూడదని. నాకు మిస్టర్ బీస్ట్ అంటే చాలా ఇష్టం. అతని డేర్ అడిగాను కానీ ఇలాంటి డేర్ ఇస్తాడని మాత్రం అసలు అనుకోలేదు. అసలుకే నాకు పెద్దగా ఈత రాదు, సో ఇప్పుడు నాకు సరిగ్గా ఆలోచించడానికి కూడా ఏమీ ఐడియాలు రావట్లేదు, కానీ బాగుంది. లేదు ఇక్కడ కాదు, వాడిని ఇంకా దూరంగా అటు తరివేయండి. ఇక్కడ ఉన్న చేపలు వెజిటేరియన్ చేపల్లా ఉన్నాయి, వీడిని తినడం లేదు. రే అటెల్రా, దాట్ వే. ఏం కావాలి చెప్పు. ఇదిగో తీసుకో. అంత ఈజీగా ఇచ్చేస్తానా? రే ఇవ్వరా రే. 200 రూపాయలు ఇవ్వు. 200 రూపాయలు ఇస్తేనే ఇస్తాను. ఇవ్వు. రేయ్, నువ్వైనా లైఫ్ జాకెట్ వేసుకున్నావు, నాకు అది కూడా లేదు. అయితే మునిగి చచ్చిపో. రేయ్ పైకి లాగరా. ఇటువైపు నుంచి రా, లాగుతాను. ఇంకెవరైనా సాయం చేయండి. రే నేను జోక్ చేయట్లేదురా, నిజంగానే నేను ఎత్తలేకపోతున్నాను. అన్న నా చేయబట్టుకొని పడిపోయేలా ఉన్నాను. నీళ్ళ నుంచి బయటికి రావడం బానే ఉంది, కానీ నీళ్ళ నుంచి బయటకు వచ్చి మళ్ళీ నీళ్ళలోనే ఉన్నాను. నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. మిస్టర్ బీస్ట్ వాంటెడ్ us to stay in the ocean for 24 hours. Hope he's watching our video. Because నా వీడియోస్ లో సబ్ టైటిల్స్ ఉంటాయి. మిస్టర్ బీస్ట్ ఫాలోవర్స్ కూడా నా వీడియోని చూడొచ్చు. దయచేసి వీడియో ఫుల్ గా చూడండి. గాయ్స్ లిటరలీ నేను ఇక్కడ కూర్చున్నాను కదా, పైన మొత్తం ఆకాశం కనిపిస్తోంది. సో యూట్యూబ్ జర్నీ ఎక్కడి నుంచి మొదలైందో మొత్తం గుర్తుకొస్తుంది. లిటరలీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఐ బీన్ వర్కింగ్ సో హార్డ్. నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ ఇచ్చాను. లైక్ మిస్టర్ బీస్ట్ హిమ్సెల్ఫ్ కొలాబ్డ్ విత్ సమ్వన్ విత్ జస్ట్ 5 million సబ్స్క్రైబర్స్ కన్నా తక్కువ ఉన్నారు. ఐ వాంట్ యూ గైస్ టు సబ్స్క్రైబ్. ద డే ఐ క్రాస్ 10 million సబ్స్క్రైబర్స్, అప్పుడు నేను వెళ్ళి మిస్టర్ బీస్ట్ ని కలుస్తాను. ఆర్ మేనేజర్స్ గాట్ ఇన్ టు కాంటాక్ట్. సో వాళ్ళు ఏమన్నారంటే 10 million సబ్స్క్రైబర్స్ వస్తే కలవచ్చు అన్నారు. సో అతన్ని కలవడానికి వెయిటింగ్. లైక్ లిటరలీ ఇప్పుడు ఇక్కడ అందరూ డెడ్ అయిపోయారు. అంటే వాటికి టైం 6 అయి ఉంటుంది అనుకుంటే 5 అవుతోంది. నేను ఇంకేం చేయగలను? ఇక్కడ ఊరికే ఫోటోలు తీసుకుంటున్నాను అంతే. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఒక మైక్రోవేవ్ ఉంది, ఇక్కడ ఒక ప్రాపర్ బెడ్ ఉంది, ఇంక ఇక్కడ డోర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకి కళ్ళు తిరుగుతాయి. కాకపోతే మనం పడుకుంటే మొత్తం నార్మల్ గానే ఉంటుంది. సో వెళ్ళి పడుకుంటాను. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బాయ్ బాయ్. ఒక్క నిమిషం ఏం చెప్పారన్నా మళ్ళీ చెప్పండి. అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దీన్ని సరిచేయాలంటే 20-30 నిమిషాలన్నా పడుతుంది. లేనా ఇంజిన్ లేదో ప్రాబ్లం అంట. ఏంటి? కెప్టెన్ మిమ్మల్ని పిలవమని చెప్పారు. ప్రాబ్లమా? అవును ప్రాబ్లం. మనం వెళ్ళాలనుకుంటా, అంటే మనం వెళ్ళి మెకానిక్ ని తీసుకురావాలి. అవునా? అరగంట పడుతుంది. ఏమైందన్నా? అంటే ఇంజిన్లో ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది సార్. బోటులో అక్కడ దాకా వెళ్ళి ఎవరినన్నా తీసుకురావాలి, అప్పుడే దీన్ని సరిచేయగలం. కానీ నేను ఓషన్ నుంచి బయటికి రాలేను. సరే సార్, అయితే మా వాళ్ళు ఒకరు ఇక్కడ ఉంటారు, వాళ్ళతో పాటు ఉండండి. ఇది చాలా చిన్న బోట్, ఇది చాలా డేంజరస్. లేదు సార్, భయపడాల్సినంత దారుణంగా ఏమి ఉండదు. ఏంటి బ్రో ఇది? సో గైస్ బేసికలీ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. ఇతను బోట్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలట. ఏదో మెకానికల్ ఇష్యూ ఉందంట. సో అతను మనకి ఇక్కడే ఉండడానికి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, కానీ చాలా స్కేరీగా ఉంది. అంటే వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు హఠాత్తుగా కింద పడిపోతే స్విమ్మింగ్ వచ్చా లేదా అని. నాకైతే భయం వేస్తుంది. ఇక్కడ స్విమ్మింగ్ వేవ్స్ ఎలా వస్తున్నాయో చూసావా? ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకైతే భయం వేస్తుంది. ఎలా వస్తున్నాయో చూసావా? ఇక్కడ ఎలా స్విమ్మింగ్ చేస్తావు? ముందు నుంచి నాకు నీళ్ళంటే కొంచెం భయం, కానీ వీడితో మాట్లాడాక భయం ఇంకా ఎక్కువైంది. అంటే ఈ ప్రపంచంలో మరి వీడంత నెగటివ్ పర్సన్ ఎవడు ఉండడు. ఇక ఆ దేవుడే నన్ను కాపాడాలి. బ్రో ఇది చాలా డేంజరస్ బ్రో. ఇందులో అసలు బ్యాలెన్స్ చేసి నించోలేకపోతున్నాను. నాన్న చూడండి నాన్న, ఒకవేళ నాకు ఏదైనా జరిగితే అందుకు వీడే కారణం. నాకు తెలిసి తుఫాన్ వచ్చేలా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంట్రా నువ్వు మాతో రావట్లేదా? అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతాయండి. మన టైం బాగాలేదంటే కెమెరామెన్ కూడా మనతో పాటు రావడానికి భయపడతాడు. లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చేసాడు. పాపం అభిషేక్ బ్రోని తలుచుకుంటే కొంచెం దిగులుగా ఉంది. అది చిన్న బోటు, ఎలా కూర్చుంటాడో ఏంటో. రిపేర్ చేయించుకొని వచ్చేద్దాం. జస్ట్ 15 minutes లో వచ్చేద్దాం అంతే. అవును, చాలా ఫాస్ట్ గా రావాలి, ఎందుకంటే ఆ చిన్న బోట్ని మనం నా నమ్మలేం. గుండె జారి చేతిలోకి వచ్చేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నిజం చెప్తున్నా, ఈ రోజు నిజంగా చాలా దారుణంగా ఉంది. లైక్ లిటరలీ మేము యార్డ్ బుక్ చేయడానికి కారణం కనీసం సేఫ్టీగా అయినా ఉండొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు సేఫ్టీ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనతో పాటు రామన్ ఉన్నారు. అన్నా నువ్వే నన్ను కాపాడాలి. ఓకే మనం అయితే తీరానికి వచ్చాం. ఇప్పుడు ఇందులో ఏ రిపేర్ చేయాలి?
సార్ ఇందులో పెట్రోల్ ఫ్యూయల్ పంపు పాడైపోయింది. బాగు చేయడానికి ఎలాగూ గంట పడుతుంది. కానీ అక్కడ 15 నిమిషాలు అయిపోద్దని చెప్పారు కదా. వద్దు ఇలా చెయ్యొద్దు. ఆల్రెడీ వాడు భయపడుతూ ఆ బోట్ లో కూర్చున్నాడు. ఇప్పటికో 15-20 నిమిషాలు అయి ఉంటుంది. అన్న అయితే రాడ్ తీసుకుని చేపలు పట్టుకోవడానికి కూర్చున్నాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఈ దారుణం ఏంటో అసలు. త్వరగా రండి బ్రో, ఇంకెంత టైం అవుతుంది? అన్నేమో స్కామ్ చేశాడు 20 నిమిషాలని, ఇప్పుడేమో గంట అంటున్నాడు. అసలే వాడు చాలా భయస్తుడు. ఒక సైడ్ అయితే అలా మునిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సముద్రంలో అలలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. షిప్ తీసుకురండి. తనకి ఏం కాదు కదా? కన్ఫామా? బానే ఉంటాడు కదా తను? తనకేం కాదు సార్, నిజంగా చాలా పవర్ఫుల్ తను. పవర్ఫుల్ అని చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? ఏ కేజీఎఫ్ రా. నేను ఇంకా ఆ సినిమా చూడలేదే. గాయ్స్, చుట్టుపక్కల అసలు ఎవరు కనిపించట్లేదు. షిప్ వచ్చి ఆచూకీ లేదు. వెయిట్ చేస్తూ బాగా అలసిపోయాను. ఎక్కడున్నారా? నేను ఇక వెయిట్ చేయలేను బ్రో. ఓకే పదండి గైస్, కోక్ చిప్స్ లాంటివి ఏమైనా కొందాం. ఆ ఉంటే టైం పాస్ కి తింటూ ఒకవేళ ఇందులో మునిగిపోతే నా పరిస్థితి ఏంటి? అసలుకి ఈత కూడా సరిగ్గా రాదు. బోట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది, ఫుల్ స్పీడ్ లో వెళ్తోంది. బ్రో అయితే మనల్ని మోసం చేశాడు. 20 నిమిషాలు అని చెప్పి 40-45 నిమిషాలు టైం పట్టింది. షిప్ తీసుకురండి. దగ్గరికి వచ్చామనుకుంటా, అదిగో అక్కడే ఉన్నాడు. వచ్చే షిప్ మీదేనా? చూడండి. అవును సార్, అది మందే సార్. నేను షిప్ దగ్గరికి తీసుకెళ్తాను, మీకు కొంచెం టైం సేవ్ ఓకే. అవుతుంది. మనోడు భయపడతాడు అనుకుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసావా? మనోడు ఎంజాయ్ చేస్తున్నాడు. అవును ఎంజాయ్ చేస్తున్నాడు. భయపడుతున్నాడేమో అనుకుని అనవసరంగా వీడి కోసం కంగారు పడవచ్చు. బ్రో కొంచెం ఉంటే నా టోపీ పడిపోయేది. నా టోపీ కనుక పడిపోయి ఉంటే నేను ఈ షిప్ వాళ్ళకి అసలు డబ్బులు ఇచ్చేవాడినే కాదు. గాయస్, ఇక్కడ మేము చేపలు పట్టుకోవడానికి బాగా ట్రై చేస్తున్నాం. సరే, వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటారు, మనం వెళ్ళి పడుకుందాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు వచ్చి పడుకుంటావా? బాగా నిద్ర వస్తుంది. సరే రండి, అందరం వెళ్ళి పడుకుందాం. సూర్యుడు అస్తమించబోతున్నాడు కాబట్టి మనం నైట్ కలుద్దాం. ఓకే, ఇప్పుడు టైం రాత్రి 10 గంటలు. అండ్ ఒకసారి బయటికి చూడండి, ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. లిటరలీ మొత్తం అంతా చీకటిగా ఉంది. నాకు ఐడియా వచ్చింది. మ్యాగీ కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను. జాసస్ బ్రోకి నీకు ఇద్దరికి కాంపిటీషన్. గెలిచిన వాళ్ళకి 5,000 రూపాయలు. 3, 2, 1 గో. 3 నిమిషాల్లో మ్యాగీ రెడీ అవ్వాలి. మ్యాగీ ప్రాపర్ గా ఉండాలి. 3 నిమిషాల్లో రెడీ అయిపోవాలి. అర్థమవుతుందా? టీ తాగిన తర్వాత ఫ్లాస్క్ కడగాలి. మ్యాగీ కాంపిటీషన్ జరుగుతోంది. గెలిచే వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తాను. గాయస్, ఇక్కడ ఇంటెన్స్ మ్యాగీ కాంపిటీషన్ జరుగుతోంది ఫర్ 5,000 రూపీస్. కమాన్. మ్యాగీ ఉడుకుతోంది, అన్ని రెడీ అవుతున్నాయి. ఓ, ఇప్పుడు నీళ్లు కావాలి కదా? మినరల్ వాటర్ మ్యాగీనా, నార్మల్ వాటర్ మ్యాగీనా? ఫ్యాంటా మ్యాగీ. మనం ఈ 2 బాటిల్ వాడితే పర్ఫెక్ట్. నీకు 3 నిమిషాలే టైం ఇచ్చారు. ఓహో, ఇక్కడ మసాలా మ్యాగీ రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇప్పుడే జస్ట్ మసాలా ప్యాకెట్ ఓపెన్ చేసి మొదలు పెడుతున్నారు. కమాన్, త్వరగా గెలవాలి. మ్యాగీ. ఇతనేమో కెటిల్లో చేశాడు, ఇతనేమో మైక్రో ఓవెన్ లో చేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్. స్టార్ట్ అయిపోయింది. ఆర్ యూ హ్యాపీ? ఆన్ అవ్వట్లేదు. ఈ మైక్రోవేవ్ పని చేయట్లేదు. ఓడిపోతే నేను కారణం కాదు, ఇప్పుడే చెప్పేసి. చీటింగ్ చేశారా? అవును, నీకు ఇచ్చిన 3 మినిట్స్ అయిపోయింది. సరే చెప్పు, ఎవరు 3 మినిట్స్ లో చేశారు? ఊరికే భలే కామెడీ చేస్తున్నావు. మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. 3 మినిట్స్ అయిపోయింది. ఏంటి బ్రో ఇంకా తిరుగుతోంది? గాయస్, నేను ఇప్పుడే నోటీస్ చేశాను, వీళ్ళందరూ బాగా అబద్ధాలు చెప్తున్నారు. నీకో విషయం చెప్పనా? నేను చేసిన మ్యాగీ తిన్నాక నువ్వు బ్రతుకుంటే నువ్వు ఒక వీరుడు. సరే, నేను ఒక లైన్ చెప్తాను. చెప్పు. తెలుగు భాష అనేది ఈ మాతృభూమికి. సరే, మర్చిపోయినట్టు. మనోడు మర్చిపోయాడు. డైరీ చూసి వచ్చి చూడడానికి చెప్తాను. బానే ఉంది. అలా అయితే ఓకే, నాదే పర్ఫెక్ట్. ఏంటి, నీది ఇంకా ఉడుకుతూనే ఉందా? అవును, అది ఇంకా సరిగ్గా ఉడకలేదు. కానీ రాగా తింటమే ఇష్టం అన్నాడు. అంటే ఇలాంటివి నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాను. విన్నర్ ఎవరు ఇంకా సేపట్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళ మ్యాగీ నాకు చూపిస్తారు. సో నేను ముందు నువ్వు చేసిన మ్యాగీ తింటాను. ఓకే, బాగుంది. యా, దీన్నే ఎంటార్టే అంటారు. అలాంటి మ్యాగీ కూడా ఉందా? నిజంగా దాని గురించి తెలిసిన వాళ్ళు చూస్తే నిన్ను వేసుకుంటారా? అవునవును, చాలా మంది చూస్తారు, తప్పకుండా చూస్తారు. నీ మ్యాగీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నీ చేత దాని రుచే మాట్లాడి. ఓకే, లెట్స్ గో. సో ముందు -2 ఫర్ ప్రెసెంటేషన్ బ్రో. అంటే తినడానికి ప్లేట్లో కూడా ఇవ్వలేదు, కెటిల్లో డైరెక్ట్ ఇస్తున్నాడు. దారుణంగా ఉందా? యు విన్. ఈ రోజు నువ్వు వండిన మ్యాగీ ఓడిపోయింది బ్రో. కెటల్ ఇచ్చుంటే నేను కూడా బాగా ఉండేవాడిని. ఒక విషయంలో వాటిని మోసం బ్రో, అయినా నీకు చేశాడు. 5,000 డబ్బులు ఇవ్వం, ఎందుకంటే 3 మినిట్స్ లో చేయాలి మ్యాగీ. నువ్వు చేయలేదు, సో ఐఎమ్ సారీ. ఇది నిజంగా చాలా బాగుంది. నాకు ఏం మరి అంత బాగుందా? అవును, భలే ఉంది. ఇది అదిరిపోయింది. ఎల్దాంతే బాగుందంటావా? ఎల్ దాంతే ఇస్ బెటర్.
ఇందక్కడి నుండి ఒక్క చేప దొరకలేదు బ్రో. 20 నిమిషాల నుంచి అక్కడే కూర్చున్నారు, చేపలు పట్టుకుంటామని తెగ ఊపేస్తున్నారు. ఎలాగో నేను వెజిటేరియన్ ని, అయినా రాత్రి ఎవడ్రా ఫిషింగ్ చేస్తాడు? చూడు, కామన్ సెన్స్ లేకుండా ఎలా కూర్చున్నాడు చూడండి. అరే ముందు వాడిని చూడండి, వాడు రాడ్ నీళ్ళలో కూడా పెట్టలేదు. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చూడండి, నా చేతులకి కాళ్ళకి చాలా మచ్చలు వచ్చేసాయి. నిజం చెప్పాలంటే ఇట్స్ వెరీ టఫ్. అంటే ఇది మరీ అంత గొప్పగా ఉందని చెప్పలేను, కానీ సౌండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీకు షింగ్ చింగ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది, భలే ఉంటుంది. ఈ సౌండ్ వింటూ అలా ఇక్కడే పడుకోండి పోవచ్చు. నా ఫ్రెండ్స్ అయితే కింద పడుకున్నారు, ఒకడు వెనక పడుకున్నాడు. ఇంకో విషయం బ్రో, నేను ఇందాకే కాసేపటి క్రితమే నోటీస్ చేశాను. చూడండి, నా షర్ట్ ఇది చినిగిపోయింది. అంటే నేను దీన్ని స్పెషల్ గా ఇక్కడికి వస్తున్నానని చెప్పి కొనుక్కొచ్చాను ఈ వీడియో కోసం. కానీ దెబ్బకి ఇక్కడ నా సుఖం, తిండి, నిద్ర అన్ని పోయాయి. 24 hours ఛాలెంజ్ పూర్తవబోతోంది. పొద్దున్న 6 o'clock మొదలు పెట్టాను. ఇప్పుడు టైం 12-12:30 అవుతుంది అనుకుంటాను. పొద్దున్న 6 వరకు నేను బాగా కింద పడుకొని ఎంజాయ్ చేస్తాను. ఆల్రెడీ నా 2 ఫ్రెండ్స్ పడుకున్నారు. ఇక పొద్దున్న 6ంటికి లేసి సన్ రైజ్ చూసి ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. మిస్టర్ బీస్ట్ ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు నిజం చెప్పనా, ఐ వుడ్ హావ్ క్విట్ దిస్ ఛాలెంజ్. అంటే నేను ఈ ఛాలెంజ్ మొదలుపెట్టిన ఒక 2-3 hours కే వదిలేద్దాం అనుకున్నాను, కానీ మిస్టర్ బీస్ట్ ఇచ్చారు కాబట్టి 90% కంప్లీట్ అయిపోయింది. Now I'm loving it. So finally guys, it's time to say good night. అంటే it's 3:30 in the night. కానీ టైం మరింత స్లోగా వెళ్తుందని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇట్స్ ఓకే, నేను వెళ్తున్నాను. రేపు పొద్దున కలుద్దాం, మార్నింగ్ కలుద్దాం. అప్పుడు ఈ ఛాలెంజ్ కి చెప్దాం ది ఎండ్. ఓకే గైస్, బాయ్. దాట్స్ ఇట్. సో 24 గంటలు నేను ఓషన్ లో ఇలాగే గడిపాను. కంప్లీటెడ్ ద డేర్ ఆఫ్ ద మ్యాన్ ఐ లవ్ ద మోస్ట్. ఈ వీడియోలో నేను నేర్చుకునేది ఏమిటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ కాస్ట్. అంటే మీరు మీ లైఫ్ లో ఏం కావాలంటే చేయొచ్చు, కానీ దానికి ఒక వాల్యూ ఉంటుంది. తర్వాత రోజు నా ఆరోగ్యం పాడైపోయింది, నా ఫ్రెండ్స్ కూడా సిక్ అయ్యారు. బట్ నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐ రియలీ వాంట్ యూ గైస్ టు సపోర్ట్ మీ ఆఫ్టర్ దిస్ వీడియో. ఐ వాంట్ యూ గైస్ టు మేక్ మీ రీచ్ 10 million subscribers. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.